8 మంది ప్రాణాలు పోయాయి. 8 మంది ప్రాణాలు పోయినప్పుడు ప్రభుత్వ స్పందన ఎలా ఉండాలి? రాజకీయ నాయకులు, ఎస్పెషల్లీ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎలా ఉండాలి? ఎంత ప్రొయాక్టివ్ గా మాట్లాడాలి? అన్ఫార్చునేట్లీ సార్, జనాలకు ఈ విషయం చెప్తే మీరు షాక్ అవుతారు. జనసేన నుంచి ఒక పత్రికా ప్రకటన రిలీజ్ అయింది. బాబు, జనసేన కార్యకర్తలారా, నా వీడియో చూస్తూ నన్ను ఏది పడితే అది కామెంట్ చేస్తుంటారు కదా, మీకే చెప్తున్నాను. ఏంటయ్యా ఆ కామెంట్? చందనోత్సవంలో జన సైనికులు ఉన్నారని తెలుసుకుని బాధపడుతున్నామా? ఇంతకన్నా నీచమైన పార్టీ ఎక్కడన్నా భూమి మీద ఉంటుందా? అంటే చందనోత్సవంలో జనసేన కార్యకర్తలు ఉంటే మీరు బాధపడతారా? మిగతా వాళ్ళు ఉంటే బాధపడరా? జనసేన కార్యకర్తలా? వాళ్ళు మనుషులా? మిగతా వాళ్ళంతా జంతువులా? మటన్ కొట్టులో వేలాడేసే పొటేళ్ల? మనుషులం కదా, మనుషులను చీల్చి పారేస్తున్నాం కదా. లాస్ట్ కు చావులో కూడా జనసేన నార్మల్ మనుషులు సపరేట్. అంటే జనసేన వాళ్ళు దైవాంశ సంభూతులా? జనసేన కార్యకర్తలకు జనసేన ఓటేసిన వాడో జనసేన కార్యకర్త ఉంటే ఆ చావుకు విలువ ఎక్కువ. దండం మీ జనసేన పార్టీకి, ఆ జనసేన నాయకుడికి. ఎవడా పోస్ట్ పెట్టాడో, ఎవడు దాన్ని అప్రూవ్ చేశాడో వాళ్ళకు దండం. చావుకు అది ఎవడైనా సరే, ఒక నిర్లక్ష్యం వల్ల ప్రజలు చచ్చిపోయారు అంటే సిగ్గుతో తల దించుకోవాలి. గతంలో రాజకీయాల్లో అయితే మంత్రులు రాజీనామాలు చేసేవాళ్ళు. ఇప్పుడు నేను అవన్నీ ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు వేరు. అట్లీస్ట్ బీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఆలోచించండి. జనసేన కార్యకర్తలు చచ్చిపోయినందుకు నా ప్రగాఢ సానుభూతి. మనుషులు చచ్చిపోయారయ్యా.